మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ లేదని చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై బొంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలపై రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అలాగే అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎంపీపై కూడా జగన్ అందరి ముందు విరుచుపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారు, వెళ్లి తెచ్చుకో అంటూ కించపరిచిన వ్యాఖ్యలు చేయడాన్ని ఎంపీ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతల ముందే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల ఎంపీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టు నేపథ్యంలో పోటీ చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి మరో ఎంపీ వచ్చినట్లు తెలుస్తోంది. రైట్, మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిపోయాయి. 5 ఎంపీలు పక్క చూపులు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో 5 వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు. ఇందులో ఈ 5 వైసీపీ ఎంపీల్లో 2 ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. వాళ్ళపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాళ్ళు పక్క చూపులు చూడటం ప్రారంభమైంది. ప్రధానంగా నరసాపురం ఎంపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే రచ్చబండ పేరుతో ప్రతిరోజు కూడా ప్రభుత్వ విధానాలపై ఉతికి ఆరేస్తున్నారు. ఇది చెవిలో జోరీగలాగా మారటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక మరో ఎంపీ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయనకు పొమ్మనకొండ అని పొగబెట్టారు. ఆయన ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉంటే ఆయన్ని గుంటూరులో పోటీ చేయాలని, నరసరావుపేట సీటు బీసీ టికెట్ బీసీలకు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో తాను పోటీ చేస్తే నరసరావుపేటలో చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరులో పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై కూడా అనుచరులతో సమావేశం అవుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు వెళ్లి ఆయనకే టికెట్ ఇవ్వాలని, లావు శ్రీకృష్ణదేవరాయలకే టికెట్ ఇవ్వాలని నిన్న చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదనే ఆగ్రహం మాత్రం ఆయనలో ఉంది. ఇక మరో ఎంపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దీంతో పాటు ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా ఆ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి విమర్శలు చేయాలి అని చెప్పి తనకు వచ్చే సీటు మాత్రం వద్దు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ దశలు సంఘీకరించకపోవడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలోకి వెళ్ళినట్టు తెలిసింది. ఇక మరో ఎంపీ కోటా జిల్లాలో ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిన్నర్ కు వెళ్లారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి అప్పటికే 10 ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ ఎంపీ కూడా ఇటీవల ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆయన ప్రత్యర్థులు కూడా ఆటే ఉన్నారు. నువ్వు ఎవరైనా విద్యుత్ చేశావు, పార్టీని అడగాల్సిన అవసరం లేదా, మీ ఇష్టం వచ్చినట్టు విద్యుత్ వెళ్తారా అని చెప్పి నిర్వహించడమే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చాడు, వెళ్ళి తెచ్చుకొని నువ్వు పోటీ చేయాలని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సన్నిహితంగా ఉన్న తనపైనే ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన మనస్తాపానికి గురయ్యి భవిష్యత్ కార్యాచరణపై అక్కడుండే అక్కడుండే నేతలతోనూ అదేవిధంగా అనుచరులతో కూడా సమాలోచనలు జరుపుతున్నారని తెలిసింది. ఇక మరో ఎంపీ దక్షిణ కోస్తా జిల్లాలకు అయితే ఈ అసెంబ్లీలో ఆయన ఎటు కూడా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఎక్కువగా ఉండటం, క్షేత్రస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే తీవ్ర ఆగ్రహాలు చేస్తున్న తరుణంలో ఆ దాన్ని కూడా పోటీ చేయడం అవసరమనే నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా 5 ఎంపీలు ఈ విధంగా పక్క చూపులు చూడటం, ఇప్పటికే కొంతమంది ఎంపీలు తీసుకొచ్చి అసెంబ్లీ టికెట్లకు పోటీ చేయించడంతో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమైంది.
అయితే 140 నుంచి 180 కోట్ల రూపాయల ముందు అక్కడ పెట్టాలి అని చెప్పడంతో చాలా మంది ఆసక్తి ప్రదర్శించడం లేదు. దీంతో పాటు వారి సర్వేలు క్షేత్రస్థాయిలో కూడా వ్యతిరేకత తెర ఎక్కువగా ఉండటంతో పోటీ చేయకపోవడం మంచిదనే నిర్ణయానికి ఎక్కువ మంది వస్తుండటంతో ఇప్పుడు ఈ ఎంపీల పక్క చూపులు హైకమాండ్ కి తలనొప్పిగా మారాయని చెప్పి వైసీపీ నేతలు ఆఫీసారుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు. రైట్, మార్పులు చేర్పులతో వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిపోయింది. ఇప్పటికే 5 ఎంపీలు పక్క చూపులు చూసినట్టు కనిపిస్తుంది. నరసరావుపేట ఎంపీ టికెట్ లేదని చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ లేదని చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, శంకరి, వైసీపీకి చెందిన అంబటి రాయుడు ఇప్పుడు ఉదయం పూట తాను వైసీపీ నుంచి వైదొలుగుతున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ట్విట్టర్లో పెట్టిన తర్వాత అది వైసీపీకి ఒక పెద్ద షాక్ గా భావించవచ్చు. ఆయన షాక్ నుంచి తేరుకోక ముందే అదే పార్టీకి చెందిన ఎంపీ నర్సాపేట, ప్రస్తుతం నర్సాపేట నుంచి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పార్టీ అధిష్టానం పిలిచి వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆయనకి సూచించారు. అయితే తాను నర్సాపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు నుంచి పోటీ చేయలేనను కరాఖండిగా స్పష్టంగా డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన రావడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత అవి చేర్పులు మార్పులు ఉండవు, అది తిరిగి ఆయన ఎదురు సమాధానం చెప్తే ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయక తప్పదని కూడా వైసీపీ శ్రేణులు నేతలు అయితే భావిస్తున్నారు. మరి అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తన నర్సాపేట అయితే పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయడనే కోణంలో ఆయన తన సన్నిహితులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత అతను పార్టీలో ఉంటారా లేక పార్టీ నుంచి బయటికి వెళ్తారనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంశివరావు. మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, చెప్పండి, మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తుంది, తన అనుచరులతో సమావేశమైనట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ పైన ఆయన అనుచరులతో అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చలు జరుపుతున్నారు. గత 2 రోజుల నుంచి అయితే జిల్లా వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి హైదరాబాద్ లోనే ఆయన భేటీ అవుతున్నారు. ఇటీవల ఏదైతే ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ కావాలంటే ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని దూషించాలంటూ సీఎం జగన్ కండిషన్ పెట్టారు. అయితే అటువంటి రాజకీయాలకు తాము దూరం అంటూ కూడా మాగుంట ఏదైతే సీఎం జగన్ నుంచి వచ్చిన ప్రతిపాదన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాగుంట టికెట్ ని కన్ఫర్మ్ చేయకుండా ఆయన్ని సందిగ్ధంలో పడేశారు. ఈ నేపథ్యంలో ఇటు మాగుంటకి ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు, మరో అభ్యర్థిని చూస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు లీక్లు ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఆయన ఇటీవల కాలంలో వైసీపీలో ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మానగుంట మైదర్ రెడ్డి కూడా ఆయనతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్న ఇబ్బందులు, ఏదైతే ఒంగోలు సిట్టింగ్ స్థానం నుంచి తనని తొలగించడం,
దాన్ని జీర్ణించుకోలేని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఇటు మాగుంట అభిమానులు గాని మాగుంట శ్రీనివాసరెడ్డి గాని మీడియాకి దూరంగానే ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి అంటూ కూడా వాళ్ళంతా బయటికి చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇటు ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ లేదని చెప్పని తెలుసుకున్న తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోవడంతో ఇటు పక్క పార్టీల్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. శంకరి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చెప్తున్నారు? గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే మాగుంట శ్రీనివాసరెడ్డి మకాం వేశారు. ఇటు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు మేయర్లతో కూడా ఆయన చర్చలు జరిపారు. ఇటు వైసీపీ జిల్లా నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తోడుగా ఆయన చర్చలు జరుపుతున్నారు. ఏదైతే ప్రధానంగా చూస్తే ఇటు మాగుంటని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేసి వైసీపీకి తీసుకెళ్లారు. అయితే ఇద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పని గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. బహిరంగ సమావేశాల్లో కూడా మాగుంట నేను ఒంగోలు వైసీపీ నుంచే పోటీ చేస్తాం అంటూ కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సార్లు ప్రకటన చేశారు. కానీ జిల్లాలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డికే ప్రస్తుతం సిట్టింగ్ సీటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మాగుంట బాలినేని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నదైతే ప్రస్తుతం వాళ్ళ మధ్య చర్చలు జరుపుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.